ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవాకు. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏ విషయంలో అయితే ఏడుస్తున్నావో, ఏ విషయంలో అయితే కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ విషయంలో అయితే దేవునికి మొరపెడుతున్నావో, ఏ విషయంలో అయితే ఆయన సన్నిధిలో నీ యొక్క బాధను విలిపించుకుంటున్నావో, ఆ విషయంలోంచి ఆయన ఏం చేస్తున్నాడంట, విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడంటండి. అయితే విడిపించబడడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. అయితే ఇక్కడ నీ క్రియల ఫలము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చేదరు అంటున్నాడు. ఏంటంట, మన క్రియ ఎలాగుండాలంట, సఫలమయ్యేదిలాగా ఉండాలంట. అంటే దేవునికి ఇష్టకరమైన క్రియగా మనము చేసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టకరమైన క్రియలు మనం చేసేవారిగా ఉండాలి. మనుషులను మెప్పించే క్రియలు కాకుండా దేవుణ్ణి మెప్పించే క్రియలు మనం చేసినట్లయితే దేవునికి ఎంతకైనా మహిమ కలుగుతుంది. అప్పుడు నా కుమార్తె మంచి క్రియలు చేస్తుంది, నా కుమారుడు మంచి క్రియలు చేస్తున్నాడు అని అనుకొని నువ్వు ఏ విషయంలోని కూడా బాధపడకుండా ఉండడానికి, ఒకవేళ బాధపడినా కూడా ఆ బాధ నుంచి విముక్తి కలిగించడానికి, విడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు వరకు ఏడ్చింది నువ్వు చాలు, ఇంకా ఏడవద్దు. ఎందుకంటే నీ క్రియల ఫలాన్ని నేను చూస్తున్నాను. నీ క్రియలు న్యాయమైన క్రియలు, నీ క్రియలు నీతికరమైన క్రియలు, నీ క్రియలు దేవునికి ఇష్టకరమైన క్రియలు చేస్తున్నావు. కాబట్టి నీ క్రియలు ఏమవుతున్నాయంట, దేవునికి ఇష్టకరంగా ఉండడం వల్ల నీ క్రియలు సఫలమవుతున్నాయంట. కాబట్టి నువ్వు ఏడవకు, కన్నీళ్లు విడవకు. ఎందుకంటే నేను నీకు న్యాయము చేస్తున్నాను. నువ్వు ఏ విషయంలో మొరపెడుతున్నావో ఆ విషయంలో నేను నీకు న్యాయము చేస్తున్నాను. ఎలా న్యాయం చేస్తున్నాడు చూడండి. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును, మేలు కలుగునని నమ్మిక ఉన్నది. ఎప్పుడంట, రాబోవు కాలమందు మేలు కలుగుతుందని నమ్మిక ఉన్నదంట దేవుడికి. ఆ నమ్మకం మనము కూడా ఉంచాలని ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవాకు. చెల్లాచెదరైపోయి ఉన్నారేమో, ఎవరికి వాళ్ళకి అంతు పట్టకుండా ఎవరికి వారి తీరులో ఉన్నారేమో. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్క చోట ఉంటారు, అందరూ కలిసి దేవునికి ఇష్టకరముగా జీవిస్తారు అని వాక్యముతో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అయితే అలాంటి దేవుని యందు మనము మంచి క్రియలు చేస్తూ, నీతి క్రియలు చేస్తూ, ఆయన ఇచ్చే బహుమానము పొందుకుంటూ, ఆయన చేర్చే కుటుంబముగా ఉంటూ, ఆయనకి నిరీక్షణ, ఆయన కొరకు మనము నిరీక్షిస్తూ విశ్వాసముతో, నమ్మకముతో ఎదురు చూసేవారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.